7000 ఇంటూ 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 నెలలతో క్యాలిక్యులేట్ చేయగా 84,000 మీ బ్యాంక్ అకౌంట్ లో యాడ్ కావడం జరుగుతుంది. అదే విధంగా రెండవ సంవత్సరంలో మీకు స్టైఫండ్ అనేది ప్రతి నెల 6,000 వస్తుంది కాబట్టి 6,000 ఇంటూ 12 నెలలు కాబట్టి 12తో మల్టిప్లై చేయగా మీకు 72,000 అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో యాడ్ కావడం జరుగుతుంది. అదే విధంగా థర్డ్ ఇయర్ లో కనుక చూసుకుంటే మీకు 5,000 స్టైఫండ్ వస్తుంది కాబట్టి ఈ 5,000ను 12 నెలలకి మల్టిప్లై చేయగా మీకు 60,000 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు 84,000 ప్లస్ 72,000 ప్లస్ ఈ యొక్క 60,000 ప్లస్ 48,000 ని టోటల్ గా క్యాలిక్యులేట్ చేయగా మీకు 2,64,000 అనేది 3 ఇయర్స్ గాను బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అనేది కావడం జరుగుతుంది. అదే విధంగా మీరు రెండోసారి ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత పొందిన తర్వాత మీరు LIC లో పర్మనెంట్ ఏజెంట్ గా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు పర్మనెంట్ ఏజెంట్ గా మారిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ గా, డెవలప్మెంట్ ఆఫీసర్ గా మారిన తర్వాత మీకు ప్రతి నెల జీతం రావడం జరుగుతుంది. ఆ యొక్క జీతంతో పాటు మీకు బోనస్లు కూడా ఉంటాయి. ఆ బోనస్లతో పాటు మీరు జీవితంలో పైకి ఎదిగేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది. అదే విధంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రకరకాల బెనిఫిట్లను కూడా పొందేటటువంటి